పట్టుబడిన మద్యాన్ని విక్రయించిన కేసులో నంద్యాల జిల్లా డౌన్ ఎక్సైజ్ సీఏ వరలక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ అడిగి తెలుసుకుందాం. శామ్, చెప్పండి, డౌన్ ఎక్సైజ్ సీఏ వరలక్ష్మి సస్పెన్షన్ కు సంబంధించిన వివరాలేంటి? ఈ నెల 26వ తేదీన నంద్యాల జిల్లా డౌన్ సమీపంలోని చాకరేవుమిట్ట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కర్ణాటకకు చెందిన ఒక కారు అటువైపుగా వచ్చింది. అయితే ఆ కారులో తనిఖీలు చేపట్టగా మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఆ వ్యక్తి సోమనాథ్ అనే వ్యక్తి, కర్ణాటక రాష్ట్రం. అతను అదుపులోకి తీసుకుని ఈ మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి పోలీసులు విచారించగా అవి మీ డోన్ లోని ఎక్సైజ్ సిఐ నుంచి మేము వాటిని కొనుగోలు చేశాము, ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి వాటిని మాకు విక్రయించిందని చెప్పి సోమనాథ్ క్లియర్ గా చెప్పారు. అయితే ఈ విషయం మళ్ళీ దర్యాప్తు చేపట్టగా అది వాస్తవమే అని తేలింది. దీంతో వెంటనే ఆమె మీద కేసు నమోదు చేశారు. A1 గా సోమనాథ్ అనే వ్యక్తిని, A2 గా ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి పైన కేసు నమోదు చేశారు. అయితే వీరిద్దరి మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీని మీద వెంటనే స్పందించినటువంటి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి రికార్డులన్నీ కూడా పరిశీలించారు. ఈ రికార్డుల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. పట్టుకున్న మద్యంకి అక్కడ ఉన్నటువంటి మద్యంకి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించి ఎక్సైజ్ సిఐ వరలక్ష్మిని సరెండర్ చేశారు. అయితే దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది. ఇవాళ ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ కూడా మనకు ఈ విషయం తెలియజేశారు. వరలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం వరలక్ష్మిని సస్పెండ్ చేశారు. వీరిద్దరి మీద కేసు దర్యాప్తులో ఉంది. ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ పట్టుకున్న మద్యాన్ని, వివిధ సందర్భాల్లో పట్టుకున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులే ఈ విధంగా వేరే వాళ్లకు అమ్మడం అనేది సంచలనంగా మారింది. దీని మీద దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖ కూడా దీన్ని చాలా సీరియస్ గా భావిస్తోంది. రైట్, ధన్యవాదాలు శామ్. 27వ తారీఖు రోజున ఈ టౌన్ పిఎస్ డోన్ గారు రూపాయలు చేస్తుంటే ఒక అనుమానాస్పద కారు దాన్ని ఆపేసి వాళ్ళు చెక్ చేసిన మీదట 381 బాటిల్స్తో ఒక వ్యక్తి సోమనాథ్ అనేటటువంటి వ్యక్తి దొరకడం జరిగింది. దాని మీదట వాళ్ళు విచారించిన మీదట ఆ యొక్క ముద్దాయి ఈ యొక్క పట్టుబడినటువంటి సొత్తు ఎక్కడిది అని చెప్పి అడిగిన మీదట ఇట్లా డోన్ స్టేషన్లో సిఐ ఇవ్వటం జరిగింది అని చెప్పి ఆయన గారు స్పష్టంగా చెప్పిన మీదట వారు కన్ఫెషన్ని A2గా చేసేసి సిఐని FIR 54/26 కింద నమోదు చేయటం జరిగింది. ఈ నమోదు జరిగినది అని చెప్పి తెలిసిన మీదట ఇమ్మీడియట్గా ప్రాథమిక దర్యాప్తు జరిగిన మీద రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది. రిపోర్ట్ ఇవ్వగానే గవర్నమెంట్కి సరెండర్ చేశారు ఫస్ట్. తర్వాత నేను నిన్న సాయంత్రం వచ్చేసి కొన్ని ప్రాథమిక దర్యాప్తు జరిగిన మీదట కొంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దానిపై డోన్ సిఐ వరలక్ష్మి గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది.